Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 7.1 chapter name వచ్చి comparing quantities. ఫస్ట్ ఈ చాప్టర్ని నేర్చుకునే ముందు ఎక్సర్సైజ్ని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు దీని ముందు కొన్ని టిప్స్ ఉంటాయి, దాన్ని ఒకసారి చూసుకొని వద్దాం. చూడండి, అసలు పర్సంటేజ్ అంటే ఏంటి? పర్సంటేజ్ యాజ్ ఎ న్యూమినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ విత్ డినామినేటర్ 100. ఏదైనా ఫ్రాక్షన్ డినామినేటర్ 100 అయ్యి ఉంటే వాటిని ఏమంటారు? ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, ఇది చూడండి, దీన్ని ఎలా రాయాలి? 1% అంటే ఏంటి? 1/100. డెసిమల్లో రాస్తే ఎలా ఉండిద్ది? 0.01%. ఇది పర్సెంట్, ఇది డెసిమల్ ఫామ్లో, ఇది ఫ్రాక్షన్ ఫామ్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, కొన్ని ఇలా ఇచ్చారు. నెంబర్ ఆఫ్ టైల్స్, రేట్ పర్ 100, ఫ్రాక్షన్ అంటే 14/100 ఎలా వేసుకోవాలి, దాన్ని ఎలా చదవాలి అని అవన్నీ ఇచ్చారు. ఎలా రాయాలని ఇచ్చారు, ఎలా చదవాలని ఇచ్చారు. రాయడం ఏమో 14% సింబల్ రాశారు, అదే ఎలా చదవాలి అంటే 14% అని రాశారు. ఓకే, నెక్స్ట్ చూడండి, కన్వర్టింగ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ టు పర్సంటేజ్. ఇదేంటి? ఒక ఫ్రాక్షన్, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంట? పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంట. అంటే ఏమేయాలి? ఇంటూ 100 వేస్తే మనకేమొచ్చిద్ది? పర్సంటేజెస్లో మారిపోయిద్ది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం 7.1ని సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డెసిమల్స్ని ఈసారి ఎలా కన్వర్ట్ చేయమన్నాడు? పర్సంటేజెస్కి ఇక్కడ 0.75 ఇచ్చారు, అంటే ఏం పెట్టాలి? ఇంటూ 100 పెడితే మనకి పర్సంటేజెస్లో కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైనా పర్సంటేజ్ అంటే ఎంత తీసుకోవాలి? 100 తీసుకోవాలి. ఇంకా ఏ వాల్యూ? 60 ఇస్తే 60, 30 ఇస్తే 30, మైనస్ చేసుకుంటే మనకి ఆ వాల్యూ అనేది మనకి వచ్చేసిద్ది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 7.1ని చూద్దాం. చూడండి, కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్ నెంబర్స్ టు పర్సెంట్. ఇక్కడ ఏమిచ్చాడు? ఫ్రాక్షనల్ నెంబర్స్. మనం దేంట్లోకి మార్చాలి? పర్సంటేజెస్లోకి మార్చాలి. ఓకే, ఫస్ట్ ఏమిచ్చారు? 1/8 సమ్స్ ఇచ్చారు. ఓకే, దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. నేనేం చెప్పాను? పర్సెంట్ అంటే ఏం రాయాలి? 1/8 అలాగే రాసుకుందాం, ఇంటూ 100%. చూడండి, 8 ones, 8 టేబుల్లో 100 ఉండిద్దా? లేదు. అప్పుడు 4 టేబుల్లో చేసుకుందాం. 4 టేబుల్లో 8 2 times, 4 టేబుల్లో 100 25 times. ఇక్కడ ఏముంది? 1 × 25, 2 × 1 ఎంత అయింది? 125. 25/2%. అంటే ఎంత? 25ని 2 halves చేస్తే ఎంత? 12.5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5/4 ఉంది. 5/4ని యాస్టీస్గా రాసుకోవాలి. మనం దేంట్లో మార్చుకోవాలి? పర్సెంట్స్లో మార్చుకోవాలి. పర్సెంట్ అంటే ఇంటూ 100 వేసుకోండి, పర్సెంట్ పెట్టుకోండి. 4 ones 4 25s. ఇక్కడ ఏం మిగిలింది? 5 × 25/1 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఎందుకు? అదేంటి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 5 × 25 ఎంత? 125. ఇక్కడ పర్సెంట్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పర్సెంట్ సింబల్. ఓకే, నెక్స్ట్ 3/40 యాస్టీస్గా రాసుకోవాలి, ఏం మార్చక్కర్లేదు. క్వశ్చన్ని మనం ఏం చేయాలి? పర్సెంట్ అన్నారు కాబట్టి ఇంటూ 100% అని పెట్టుకోవాలి. ఈ 0 క్యాన్సిల్. 3 10s by
4 ఉంది. 3 10s ఎంత 30/4. ఈ రెండు ఏ టేబుల్లో పోతాయో లేదా చెక్ చేసుకుందాం. ఏ టేబుల్లో పోతాయి? 2 టేబుల్లో 15 times, 2 టేబుల్లో 2 times. ఆన్సర్ 15/2. 15/2 అంటే ఎంత? 15 రూపీస్ని 2 ఆఫ్ చేద్దాం అంటే 7.5. అంతేగా, ఇద్దరు పంచుకున్నారు ఇంకో 15 రూపీస్ని 7.5 వస్తుంది. నెక్స్ట్ ఈ 2/7 అలాగే రాసుకుందాం ఇంటూ 100. నెక్స్ట్ ఇవి ఏ టేబుల్లో పోదు బై 1 వేసుకుందాం. 2 × 100 7 × 1. పర్సెంట్ మాత్రం అలాగే రాసుకోవాలి. 2 × 100 200/7. ఓకే, దీన్ని డివిజన్లో చేస్తే చూడండి, డివిజన్లో చేస్తాను. 7 టేబుల్లో 20 2 times అంటే 14 వస్తుంది. 20లో 14 తీస్తే 6 0. మళ్ళీ 7 టేబుల్లో 56 8 times. ఇక్కడ మళ్ళీ 4 మళ్ళీ 0 వస్తుంది. మళ్ళీ 7 టేబుల్లో 35 3 5 మళ్ళీ 5 0. ఓకే, అంటే ఫస్ట్ ఏం రాసుకోవాలి? 28. మనకి చూడండి 28 7s ఎంత 196. అంటే 196 200లో 196 తీస్తే ఎంత 4. ఇంకా 4/7 ఇలా రాసుకోవాలి. ఇంట్లో పెడితే 28 ఇక్కడ 5 ఇంకా ఇక్కడ ఎంత 49 7. ఓకే, ఏది రాసినా ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇందులో చూడండి, కన్వర్ట్ ద గివెన్ డెసిమల్ ఫ్రాక్షన్ టు పర్సెంట్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? డెసిమల్స్ ఇచ్చాడు, పర్సెంట్స్లో మార్చుకోవాలి. పర్సెంట్ అంటే ఇంటూ 100 అని వేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, డెసిమల్ ఫ్రాక్షన్ ఇంటూ, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ ఇంటూ 100 వేయమని చెప్పాను. 0.65 × 100%. చూడండి, ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్. ఇక్కడ ఒక 100 ఉంది, అప్పుడు 65%. ఓకే, ఇక్కడన్నీ 2.1 × 100. ఓకే, డెసిమల్ పెట్టుకోవాలి. 2.1 ఇవి మీకు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో చెప్పాను, ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. నేను ఒకటి చెప్తున్నాను. 2.1 అంటే 21/10 × 10%. అంతేగా, ఎందుకు బై 10 వేసాను? 1 పాయింట్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి ఆ డెసిమల్ని మనం రిమూవ్ చేయడానికి బై 100 వేసుకున్నాం, మీకు ఈజీగా అర్థం అవడానికి. ఈ 0 క్యాన్సిల్. 21 × 100 ఎంత? 210%. ఓకే, మీకు ఇది ఇంకా బాగా కావాలంటే ఫ్రాక్షన్స్ నేను 2.5 ఎక్సర్సైజ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 0.02 × 100%. ఈ 2 zeros ఈ 2 డెసిమల్స్ పోతే 2%. లేకపోతే ఇలాగే మీరు చేయండి. ఓకే, మీరు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 12.35 × 100%. ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత ఉన్నాయి కాబట్టి 1235%. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చూడండి, కలర్డ్ పార్ట్ మొత్తం ఎన్ని? 1 పార్ట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి అనుకోండి. 1/4 ఇది ఫ్రాక్షన్. షేడెడ్ పార్ట్, షేడెడ్ పార్ట్ ఎంత? 1/4. టోటల్ పార్ట్స్ ఎన్ని? 4. టోటల్ పార్ట్స్ 4. షేడెడ్ పార్ట్ ఎంత? 1. షేడెడ్ పార్ట్ 1 అంటే 1/4. ఇక్కడ చూడండి, టోటల్ పార్ట్స్ 1 2 3 4 5. షేడెడ్ ఎన్ని?
1 2 3. ఓకే, ఇప్పుడు ఫ్రాక్షన్ షేడెడ్ ఫ్రాక్షన్కి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3/5. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 టోటల్ పార్ట్స్ 8. షేడెడ్ ఎన్ని ఇందులో? షేడెడ్ పార్ట్స్ 3. నెక్స్ట్ షేడెడ్ ఫ్రాక్షన్ ప్లేస్ లేక ఇలా రాశాను, సారీ ఏమనుకోకండి. 3/8 మొత్తం ఎంత షేడ్ చేశాను? 3. మొత్తం ఫ్రాక్షన్స్ ఎన్ని పార్ట్స్? 8. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయమన్నారు? పర్సెంట్ రాయమన్నారు. ఇక్కడ 1/4 ఇంటూ 100, ఇక్కడ 3/5 ఇంటూ 100, ఇక్కడ ఏమొచ్చింది? 3/8 ఇంటూ 100. ఓకే, 4 టేబుల్లో 4 1s 25. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఓకే, ఇక్కడ 3/5 చూడండి, 5 1s 5 2s 5 0s 3 ఇంటూ 20 60%. ఓకే, ఇది కూడా ఆన్సరు. నెక్స్ట్ 3/8 చూడండి, ఇదే టేబుల్లో పోయింది. 2 టేబుల్లో 4 times, 2 టేబుల్లో 25 times. నెక్స్ట్ 3 ఇంటూ 25 75/4 అంటే ఎంత? 75/4 అంటే 37.5%. ఓకే, మనం డెసిమల్స్లో అదే డివిజన్ చేస్తే సేమ్ ఇదే వచ్చింది. మీరు చెక్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్